ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, ఈ లైన్ నుంచి పైనకి 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టి అండ్ ఉక్స్ పట్టి కోసం ఈ లైన్ నుంచి పైనకి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మిడల్లో 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి ఈ లైన్ నుంచి. సో ఇలా చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ నుంచి లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్, ఈ లైన్ నుంచి 2.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. మళ్ళీ డాట్ కోసం నేను అటు సైడ్ ఇటు సైడ్ 1 ఇంచెస్ కోసం నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఒక లైన్ వేసాం కదా, ఇలా జస్ట్ ఒక షేప్ ఇవ్వండి, లేదంటే ఇలా ఒక స్కేల్లో ఇలా డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ టోటల్ లెంత్ ఎక్స్ట్రా క్లాత్ది అంత మెజర్మెంట్ తీసుకుంటే ఎంత వస్తుందో చూస్తాం. నాకు 9.2 ఇంచెస్ వచ్చింది. 9.2 ఇంచెస్లో మనం 1 ఇంచ్ తక్కువ చేసుకుంటే 8.2 ఇంచెస్ వస్తుంది. సో మనం ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుంచి మనకి 8.2 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి 8.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఈ లైన్ ఇంకొంచెం అలా వేసుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇక్కడ మార్క్ చేసాం కదా 8.2, ఈ నుంచి సేమ్ ఆ డాట్ని ఈ డాట్ని ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఉక్కు పట్టి అండ్ కాజా పట్టి కోసం ఈ డాట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 1/2 ఇంచెస్కి 1/2 ఇంచ్ అంటే ఈడికి వస్తుంది, 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పే విధానంలో కట్ చేసుకోవాలి. లైన్ పైన కట్ చేసుకోవాలి.